శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. కావలి కదిలింది పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు కావలి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. తన సొంత ప్రాంతానికి ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగుపెట్టానని పసుపులేటి అన్నారు. తనతో కలిసి వచ్చి కావలిని కనకపట్నం చేసుకుందామన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తనకి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. మీ బీసీలకు టికెట్ ఇవ్వని చెప్పని ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇదంతా న్యాయమేనా? న్యాయమేనా? అయితే ఏం చేయాలి? మనం అంతా ఏం చేయాలి? ఈ పార్టీలని కుప్పగొల్చేయాలి. ఏం చేయాలి? ఈ పార్టీలని అడ్రస్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు 90% ఉంటే ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంది. ఎందుకు అతి గెత్తలేనటువంటి వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తుంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్లుగా బానిసలుగా బతుకుతారని చెప్పని మీ అందరినీ అడుగుతా ఉన్నా. బానిస సంఖ్యలు తెంపుకున్నావా లేదా? బానిసలుగా బతుకుతారా? ఇంకా మారాలి. మనం ఖచ్చితంగా మార్చి బీసీలంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కావలి నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలు అంటే మేము ఏదైనా సాధించగలుగుతామని చెప్పని ఒక ఇండిపెండెంట్గా గెలిచి మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మన రాష్ట్రం అంతా మనల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీలు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచేలాగా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా కుల మతాల గురించి ఆలోచించను. బలహీన వర్గాలు పైకి రావాలనే ఒక దాని మీదే నేను పనిచేస్తూ ఉంటాను. బలహీన వర్గాల్లో అన్ని కులాల్లో ఉన్నారు. రెడ్లలో ఉన్నారు, కమ్మలలో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. ప్రతి ఒక్క కులంలో బలహీన వర్గాలు ఉన్నాయి. బలహీన వర్గాల కోసం మనం పోరాటం చేసి బలహీనల్ని పైకి తీసుకురావాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని, అంటే ఇక్కడ 140 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 140 కులాలలో ఒక 10 కులాలు మాత్రమే అరాకొర అక్కడ ఇక్కడ ఇచ్చి మేము బీసీలకు వేస్తున్నాం అని చెప్పని ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు అక్కడ ఒక బిస్కెట్ అక్కడ ఒక బిస్కెట్ వేసి మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంక నుంచి అవన్నీ కుదరవు. సుధాకర్ అనేవాడు అల్లా టప్ప కాదు, చేసి చూపిస్తా మీ అందరికీ ఏంటనేది. రాష్ట్రం అంతా కూడా చూడాలి. ఇలా బీసీ అంటే ఇట్లా ఉండాలి, బీసీలు అంటే ఇలా ఎదగాలి అనేదాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు లేక మనం వెనకబడిపోయి ఈ విధంగా దేవి అని అడుక్కునే పరిస్థితి బీసీలకి ఈ రాజకీయ నాయకులు తీసుకొని వచ్చారు. మనం దేవి అని అడుక్కునేది లేదు, లాక్కోవాలి. ఇక్కడి నుంచి ఏం చేయాలి? లాక్కోవాలి. నేను అదే చెప్పా. ఈ పార్టీలు, కొన్ని పార్టీలు సార్ మీరు చాలా సున్నితంగా మాట్లాడండి, ఆ పార్టీ టికెట్ పిలిచిస్తుందని. నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా బలాన్ని చూసి టికెట్ ఇవ్వాలి. ఎవరు? నా జాతి. ఇక్కడ ఓటేస్తే గెలుస్తాను నేను. పార్టీ టికెట్ ఇస్తే గెలవను. ఎవరేస్తే? మన జాతి ఓటేస్తే గెలుస్తాం. కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మన గెలుపుకి ప్రయత్నం చేసి గెలవాల్సిన అవసరం